నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. నా బ్రాండ్ యంగ్ ఇండియా. Young India is my brand. I wanted to create a brand that is called Young India. విద్య, ఉద్యోగ అవకాశాలే లక్ష్యం. సర్కారు ఆధ్వర్యంలో ప్రీ స్కూళ్లు పెడతాము. పిల్లలకు ఉచిత రవాణా, అల్పాహారం, భోజనం, పేదలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదివామని విద్యార్థులు గర్వంగా చెప్పేలా విద్యా సంస్థను తీర్చిదిద్దాలి. ఆర్మీ, సైనిక్ స్కూల్, జాతీయ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చామని గర్వంగా చెప్తుంటారు. ఆ స్కూళ్లతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోటీ పడలేదా? వాళ్ళకు ఇచ్చే మౌలిక వసతులు ఇక్కడ కల్పించలేమా? 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇదో లెక్క అని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. నిజంగా గతంలో కూడా మేము ఒక వీడియో పెట్టినాం. ఏంటంటే, ఎవరికైనా విద్య, వైద్యం అనేది రెండు కల్పిస్తే ఇంకా వాళ్ళకు భవిష్యత్తులో ఏమీ అవసరం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, హాయిగా వాళ్ళ జీవితం వాళ్ళు సాఫీగా సాగిపోతుంది అని చెప్పినాము. అన్నట్టుగా ఇదే దృష్ట్యా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రాథమిక విద్యపై ప్రభుత్వ విధానంలోనే ఒక అస్పష్టత ఉందని, దీనికి పరిష్కారంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో ప్రీ స్కూళ్లను సర్కారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాటిలో చదివే పిల్లలకు రవాణా, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. మారుమూల తండాలు, గ్రామాల్లో ఉండే పేద పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఈ ఆలోచన ఉపయోగపడుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం గారు గురువారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై జయప్రకాష్ నారాయణ లాంటి నిపుణులు విద్యా కమిషన్తో చర్చలు జరిపినప్పుడు కొన్ని అంశాలు గమనించాం. ఉపాధ్యాయుల అర్హతలు చూస్తే సర్కారు బడులు ఎంతో అత్యుత్తమము. ప్రభుత్వ పాఠశాలలో 5 ఏళ్లు దాటితేనే 1వ తరగతిలో చేర్చేలా నిబంధన ఉన్నది. ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలకు 3 ఏళ్లు దాటగానే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉన్నాయి. ప్రాథమికంగా పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చేర్పించడంలో వారు 1వ తరగతికి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే అవకాశం తక్కువ. ఎట్లా అంటే, వాస్తవానికి ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో 3 ఏళ్ళు 2.5 సంవత్సరాలు కాగానే తీసుకుపోతారు. ప్లే స్కూల్ అని, తర్వాత ఇక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని అక్కడ స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడ లాక్ అయిపోతారు. ఈ ప్రభుత్వ స్కూళ్ళలోనేమో 5 ఏళ్ళు నిండే వరకు చేర్చుకోమనేది ఒకటి ఉన్నది. కాబట్టి దీనివల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ అయిపోతుంది. ఇందుకు పరిష్కారంగానే ప్రీ స్కూల్ ప్రారంభించాలనుకుంటున్నామని వివరించారు. హైటెక్ సిటీ అంటే చంద్రబాబు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉంటుందని, 16 నెలల్లో మీ బ్రాండ్ సృష్టించలేదని కొందరు పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు నాతో అంటున్నారు. దిగవంత ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం విధానం తెచ్చారు. పేదలు వరి అన్నం తిన్నప్పుడల్లా ఆయన్ను గుర్తు తెచ్చుకుంటారు. ఐటీ కంపెనీలు, హైటెక్ సిటీ చూసినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తొస్తారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్తో వ్యవసాయాన్ని ప్రాధాన్యంగా తీసుకున్న రైతు బాంధవుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. కొందరు ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని చెప్పుకుంటారు. కానీ మీరు ఏ బ్రాండ్ గుర్తింపు పొందని సీఎం అని అంటున్నారు. ప్రజలకు, విమర్శకులకు ఒకటే చెప్తున్నా, నా బ్రాండ్ యంగ్ ఇండియా. దాని సృష్టికర్త మహాత్మా గాంధీ. ఆ స్ఫూర్తితోనే ఈ బ్రాండ్ సృష్టించాము. విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దాని లక్ష్యం. 58 యంగ్ ఇండియా సమీకృత పాఠశాలల్ని ప్రారంభించాము. మౌలిక వసతుల కోసము 11,500 కోట్లు కేటాయించామని సీఎం వివరించారు. భారత్కు బంగారు పథకాలు 0. దక్షిణ కొరియా దేశం మొత్తం జనాభా హైదరాబాద్కు సమానంగా సుమారు 1.5 వరకు ఉంది. ఒలింపిక్స్లో మాత్రం ఆ దేశానికి 32 పథకాలు వచ్చాయి. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి బంగారు పథకాలు గుండు 0. దీనిపై నిశితంగా ఆలోచించాలి. 175 ఇంజనీరింగ్ కళాశాలలున్న తెలంగాణ నుంచి ఏటా 1.10 లక్షల మంది పట్టభద్రులు అవుతున్న వారిలో నాణ్యత ఎంతంటే జవాబు లేదు. నా నియోజకవర్గం నుంచి కొందరు తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలు ఇంజనీరింగ్ చదివారని, ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతుంటారు. తీరా వారిని పరీక్షిస్తే కనీసం దరఖాస్తు నింపలేకపోతున్నారని కంపెనీలు చెప్తున్నాయి. అందుకే ఇంజనీరింగ్ పట్టభద్రులకు నైపుణ్యాలు నేర్పించే దిశగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. ఆ వర్సిటీ బోర్డుకు 500 నుంచి 600 కోట్లు కార్పస్ ఫండ్ ఇవ్వాలనుకున్నాం. ఇటీవల తొలి బ్యాచ్కు చెందిన విద్యార్థులకు 100% ఉద్యోగాలు వచ్చాయి. హోంగార్డు నుంచి డీజీపీ వరకు బాధ్యత తీసుకొని మీ బ్రాండ్ సృష్టించండి. కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడి ఈ స్కూల్ కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు సమీకరించండి. నిధుల కోసం ప్రభుత్వం వైపు చూడకుండా సుమారు 100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయండి. క్రీడాకారులు సిరాజ్, నిఖత్, జరీన్ వంటి వారు తరచూ ఇక్కడ పిల్లల్ని కలిసి స్ఫూర్తి నింపేలా డీజీపీ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దేశంలోనే అత్యుత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం. దేశంలోనే తొలిసారిగా
పోలీసు పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దీన్ని అంతర్జాతీయ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ 2027లోగా పాఠశాలను పూర్తి స్థాయిలో నిర్మించాలని భావిస్తున్నాము. వచ్చే ఏడాది కొత్త క్యాంపస్ నిర్మాణం చేపడతాం. విద్యా సంస్థలో ఫీజులు అందుబాటులో ఉండేలా నిర్ణయించాం అని వివరించారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థుల రవాణా కోసం 2 బస్సులు కొన్నాం. పాఠశాల కోసం ముఖ్యమంత్రి రూపాయలు 5 కోట్లు నిధులు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నిఘా విభాగం డీజీ శివధర్ రెడ్డి, ఆపరేషన్స్ విభాగం అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం రోజున కొన్ని కంపెనీలు సిఎస్ఆర్ కింద రూపాయలు 2.60 కోట్ల విరాళాలు ఇచ్చాయి. ఇది మాత్రం ఒక హర్షించదగ్గ విషయమే.